తెల్ల నౌకకి సంబంధించినటువంటి వివాదం అన్ని వైపుల నుండి చూస్తే గందరగోళం. ఇక చట్టంలో ఇరుక్కుపోయింది. ఒక్కసారి ఒక చట్టంలో ఇరుక్కున్నాక ఆ దరిద్రం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. దాని చుట్టూ ఓ రాజకీయం, దాంట్లో వేల కిలోల సరఫరా జరగాలి, అందులో ఓ 100 కిలోలు తేడా వచ్చిందనుకో, లేదా లక్షల కిలోలు వెళ్ళాల్సి ఉంటే వేల కిలోలు 100 కిలోలు తేడా వచ్చింది అని చెప్పాలి. బియ్యం రవాణా అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు కలెక్టర్ గారు ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే అంటే మొన్నటిదాకా 600 అనుకున్నాము, 600 టన్నులు అనుకున్నాము, ఇప్పుడు 1320 టన్నులు, అంటే సరిగ్గా చెప్పంటే 1320 100 కిలోల బస్తాలు అనుకుంది. దానికోసం ఒక షిప్ని ఆపేస్తే ఆ షిప్లో ఇప్పుడు ఆ షిప్ వాళ్ళు 2 రకాలైన కేసులు వేశారు. ఒకటి హైకోర్టులో, ఇంకోటి కింద ఉన్నటువంటి ఏదైతే ఈ షిప్పులకు సంబంధించినటువంటి వ్యవస్థలు నడిపేటటువంటి వాటిలో వేసుకొచ్చారు. 2 రకాలైనటువంటి కేసులు వేసుకొచ్చారు. ఇప్పుడు అది లీగల్ ఫైన్. రెండో పక్కన రేషన్ ఇప్పటికీ నిజాయితీగా మనం మాట్లాడుకోవట్లేదు. పచ్చిగా నిజంగా మాట్లాడుకోవాలంటే జనం తీసుకోవట్లేదు, అమ్మేస్తున్నారు. ఆ అమ్మేసినటువంటి దాన్ని 4 లేయర్ల వాళ్ళు తింటున్నారు, తలా ఇంతని తింటున్నారు. ఈవెన్ ఇక్కడ జనం కూడా తింటున్నారు. తినే బియ్యం ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు, దాని మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా కలిసి ఇక్కడ వాస్తవాల కంటే కూడా అభూత కల్పనలతో, లేకపోతే ఏదో జరిగిపోతుందన్నటువంటి ఒక గందరగోళపు వార్తలతో సాగదీస్తూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఈ స్టెల్లా షిప్కి సంబంధించినటువంటి దాంట్లో మిగతా మొత్తం ప్రతిదీ చెక్ చేస్తారా? అసలు రాష్ట్ర ప్రభుత్వము ఒక కలెక్టరు వీళ్ళు కలిసి ఒక షిప్ని సీజ్ చేయొచ్చా? చేస్తే ఇప్పుడు దానికి అయ్యేటటువంటి ఖర్చుని ఎవరు భరిస్తారు? ఇప్పుడు ఇదే నిజమైతే దేశంలో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో అన్ని షిప్పులకి రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయిపోతాయా? పోర్టు లోపలికి వెళ్ళిన తర్వాతన పూర్తిగా అది పోర్టు వాళ్ళకే అధికారం అయి ఉండాలి, కానీ పోర్టు బయట చూసుకోవాల్సిన అంశాలు పోర్టు లోపల జరుగుతున్నటువంటి దాని వలన అంతర్జాతీయ సంబంధాలకు దెబ్బ. ఇప్పుడు ఆఫ్రికా ఖండం వాళ్ళే, అది కేంద్ర విదేశాంగ శాఖ అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, అట్లాగే కలెక్టర్ని, అదే ఆఫ్రికాకి పంపించాల్సిన బియ్యం ఆ బియ్యాన్ని ఎట్లా పాడు చేస్తారు అన్నటువంటిది. రకరకాల విచిత్రమైనటువంటి సమస్యల్ని మనం కొని తెచ్చుకుంటున్నటువంటిది. అసలు అంశాల నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఈ కొత్త అంశాల మీద చర్చతో, అది కూడా పరిష్కారం లేని పోరాటాలతో సాగదీసుకుంటున్నాం.